వాళ్ళ వ్యాధులు మరణిస్తున్నాం దేవనైనా. మమ్మల్ని ఎంతో దేవని తల్లి లెక్కల్లో నాయన కాచి కాపాడి భద్రపరుస్తున్నందుకే మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవనైనా తండ్రి నాయన. మీకే స్తోత్రాలు స్థితులు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవనైనా తండ్రి నాయన. పాటల్లో మీరున్నారు దేవనైనా తండ్రి, ఆరాధనలో మీరున్నారు దేవనైనా. మీకున్న ప్రతి ఒక్క మీరుతో మీరు మాట్లాడండి సన్నిధిలో మీరున్నారు. మీ మీకే స్తోత్రాలు పరలోకంలో నేను పరిశుద్ధిగా 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 నీకు అలాంటి అవకాశాన్ని మాకు దయచేసినందుకే మీకు స్తోత్రాలు. కానీ లోకంలో ఇంకా నేను తెలుసుకోలేదు వారు చాలా మంది ఉన్నారు. మమ్మల్ని మీరు నాయన మీ రేతుల ద్వారా మమ్మల్ని రక్షించుకునేందుకే మీకు తెలుసుకుంటున్నాం దేవాలయం. దానికున్న ప్రతి ఒక్క మీరుతో మీరు మాట్లాడండి దేవాలయాల తండ్రి. ప్రాబ్లం దేవాలయాల తండ్రి మీకు స్తోత్రాలు 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 అన్నారు. ఆయన అలాగే నాయన తండ్రి నాయన దినమైనా తండ్రి నాయన దూర ప్రాంతం నుండి స్తోత్రాలు స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన తండ్రి నాయన. ఆయన పాటలో ఉన్నాడు ఆయన మీరు మాతో మాట్లాడమని మేము అడుగుతున్నాం తండ్రి నాయన. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ జామునందు ప్రభు ఏ తెంచెనా జాగు చేయట నీవు వేగిలబడునా దొంగట్టు వచ్చు ప్రభుని రాకడా సిద్ధపడినచో నీవు ఎత్తబడుతూ కోతకాలము మహిమలో అది నాశనము చేయను. అతడు కొడుకు బాగోలేదని, కూతురుకు బాగోలేదని, కోడలు బాగోలేదని, కోడలు మంచిది కాదని, అల్లుడు మంచోడు కాదని రండి. తర్వాత ఉదయం లేస్తే అప్పులోడు వస్తాడేమోనని, వాడికి ఎలా సమాధానం చెప్పాలని ప్రతి విషయానికి ఆందోళనే. కానీ ప్రభు అంటున్నాడు మీకు సమాధానము కలుగునగాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు మీరు ఆందోళన పడవలసిన అవసరము లేదు, ఎందుకంటే మీరు నన్ను కలిగి ఉంటే. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, క్రీస్తుతో సహవాసం చేస్తారో, క్రీస్తుతో జీవిస్తారో వారి కుటుంబాల్లో ఆందోళన అవసరము లేదు. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే చనిపోయినటువంటి ప్రభు తిరిగి లేచి వచ్చి శిష్యుల మధ్యకు వెళ్ళి మధ్యలో నిలబడుతున్నాడు మీకు సమాధానము. హల్లెలూయా. సమాధానం అంటే ఎంత గొప్ప మాట అంటే మీకు శాంతి కలుగునుగాక. శాంతి అంటే ఎంత గొప్ప మాట అంటే మనకి ఆందోళన అవసరం లేదు. ఇంకా నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే. అప్పులో వచ్చిన భయం లేదు, కోడల బ్రతుకు బాలపైన బతుకు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. పాలైనాను అలలు ముంచిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా.
అంకుల్ తొందరగా చూడ మొక్కలు తీయండి రా అలా పై మొక్కలు కలపండి అలా కలిపేయండి లేవందో మొక్కలు